అజయ్ గారు, ఫస్ట్ మీరు చెప్పండి. ఏదైతే జేపీసీ కొన్ని ప్రతిపాదనలు ముందు పెట్టింది, ఏదైతే 17వ తారీఖున లోక్సభలో అంటే కొన్ని సజెషన్స్ ఇచ్చింది. ఎందుకంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో కూడా ఈ బిల్లు పెట్టాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జేపీసీ కమిటీ వేయడం జరిగింది. అలాగే కమిటీ కొన్ని సూచనలు కూడా చేసింది. ఏంటంటే ముఖ్యంగా 3 రకాల సూచనలు మనకు కనబడుతున్నాయి. ఏదైతే 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న విషయంలో గనక జైలుకి వెళ్ళినట్లయితే 30 రోజుల కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు పదవి నుంచి ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఆటోమేటిక్గా పదవి నుంచి సస్పెండ్ అవుతారనే సమాచారం మనకు వినబడుతోంది. జేపీసీ కమిటీ ఖచ్చితంగా దీన్ని వర్షాకాల సమావేశాల్లో అంటే లోక్సభలో ఆల్రెడీ లోక్సభకి సిఫార్సులు ఇచ్చి ప్రవేశపెట్టేట్టుగా మనకి కనబడుతోంది. అంటే దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? నిజంగా అది ప్రాక్టికల్గా జరిగితే ఎలా ఉంటుంది? దేశ రాజకీయాలను అంటే ఈ జీవో ఏ విధంగా మారుస్తుందని మీరు అనుకుంటున్నారు? అనుష గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వైకేటీ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. భారతదేశ పౌరుడుగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లుని నేను అంటే నా సొంతగా అంటే ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా భారతదేశ పౌరుడిగా నేను దాన్ని ఆమోదిస్తా ఉన్నా. ఎందుకంటే అనుష గారు, నన్ను పరిపాలించే నాయకుడు జవాబుదారీతనంతో ఉండాలి, నాకు సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించాలి, అవినీతి రహిత పరిపాలన రావాలి. ఏదైతే వాళ్ళ బిల్లు తీసుకొస్తా ఉన్నారో జేపీసీ ముందు అన్ని రాష్ట్రాలు తమ వాదన వినిపిస్తా ఉన్నాయో, రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే ఆ బిల్లు ఖచ్చితంగా దేశంలో ఉన్న ప్రతి పార్టీ ఆమోదించాలి. ఎందుకంటే అనుష గారు, ఇవాళ రాజకీయ పదవులు ఏ విధంగా తయారవుతున్నాయి రాబోయే రోజుల్లో గత 10 సంవత్సరాల కంటే అదొక బిజినెస్ గా తయారైంది అనుష. ఎంతో కొంత ఖర్చు పెట్టడం, రాజకీయాల్లోకి రావటం, పదవి తీసుకోవటం, ఆ వచ్చిన పదవిని వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి 10 దోచుకోవటం, వాళ్ళ కుటుంబ 10 తరాలు తిన్న తరగని ఆస్తులు సంపాదించుకునే పరిస్థితికి కొంతమంది రాజకీయ నాయకులు తయారవుతా ఉన్నారు. ఖచ్చితంగా అట్లాంటి వారిని అరికట్టాలంటే ఇట్లాంటి బిల్లు రావాలనుష. అయితే అజయ్ గారు, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే ఏమంటున్నాయంటే ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్న బిల్లు అని ఇప్పటికే ప్రతిపక్షాలు తమ వాదన వినిపిస్తున్నాయి. అనుష గారు, మీ ద్వారా యావత్ భారతదేశంలో ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతి పార్టీని నేను ఒకటే సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను అనుష గారు. జీవితాంతం ఈ భారతదేశాన్ని బీజేపీ పరిపాలిస్తుందా అనుష గారు? కాదు కదా. ఈ బిల్లు ఖచ్చితంగా అధికార పార్టీ కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది కదా అజయ్ గారు? లేదనుష, నేను చెప్పేది కంక్లూడ్ అవ్వలేదు, నేను చెప్తా ఒకసారి మీకు అర్థం. యావత్ భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో కానీ యావత్ భారతదేశాన్ని ఎప్పుడు ఒక పార్టీ పరిపాలించే అవకాశం ఉండదు. భారతదేశానికైనా ఆయా రాష్ట్రాలకైనా సుస్థిరమైన పరిపాలన, సంక్షేమ, అభివృద్ధి చేస్తేనే ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ రోజు అధికారంలో ఉన్న రేపు ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఇప్పుడు ప్రతిపక్షం రేపు అధికారంలోకి రావచ్చు. ప్రతిపక్షాలకే కంటకంగా ఈ బిల్లు ఉంటుందంటే అది తప్పనుష గారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలో ఉంది. మేము రాబోయే 50 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామని గ్యారంటీ ఉందనుష లేదు కదా. ఈ బిల్లు యావత్ భారతదేశానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కోసం తీసుకురాబోతున్న బిల్లుగా నేను పరిగణిస్తా ఉన్నా. ఎందుకంటే అనుష గారు, మనం చూస్తూనే ఉన్నాం, 100 కోట్లు 1000 కోట్లు దాటి వెళ్ళిపోయాం అనుష గారు. ఈ రాజకీయ నాయకుల దోపిడీ ఇప్పుడు లక్షల కోట్లకు వెళ్ళిపోయింది అనుష గారు. అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, నన్ను పరిపాలించే నాయకుడు 1000 కోట్ల రూపాయలు దోచేసి ఈరోజు రాష్ట్రం అప్పులు పాలవుతుందంటే దేనికి అవుద్ది అనుష గారు? ఈరోజు ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్రంలో అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకొస్తారు, ఫలానా దానికి ఒక సంక్షేమం లేదు, ఒక రోడ్డు వేయాలి, ఒక ప్రాజెక్టు కట్టాలి. అది ఏ విధంగా తయారైందంటే ఐసు గడ్డ మాదిరి అనుష గారు. అది స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది, అది రాను చివరికి ఏమవుతుందంటే ఒక వాటర్ మార్క్ లాగా తయారవుతుంది. అంటే వాళ్ళని సూటిగా మీ ద్వారా ఈ రోజు
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సుస్థిరమైన పరిపాలన అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దేనికి స్వాగతిస్తా ఉంది అనుష గారు? మేము దమ్ముగా ధైర్యంగా ఎందుకు చెప్తా ఉన్నాం? ఈ ప్రభుత్వం అవినీతి రహిత పరిపాలన కొనసాగిస్తుగా ఉంది కాబట్టి మేము ధైర్యంగా బిల్లును ఆమోదిస్తా ఉన్నాం. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు ఈ బిల్లును ఆమోదించే పరిస్థితి దేనికి ఉంది అనుష గారు? మేము సుస్థిరమైన పరిపాలన ఈ రాష్ట్రంలో అందిస్తా ఉన్నాం. మేము రాష్ట్ర ప్రజలు ఏదైతే మమ్మల్ని నమ్మి 164 సీట్లు ఇచ్చారో మేము జవాబుదారీతనంతో పనిచేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చిన అనుష గారు, ఇవాళ మేము అధికారంలో ఉన్నాం, మేము ఇంకొక 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు. మేము ఏదైతే ఈ అధికారంలో ఉన్న సమయంలో పరిపాలన కొనసాగించామో, నిజంగా మేము కనుక అవినీతి చేస్తుంటే 15 ఏళ్ల తర్వాత అయినా ఏదైనా ప్రభుత్వం వస్తే ఆ రోజు బయటకు తీసి అవినీతి పరులైన రాజకీయ నాయకుల్ని జైలుకు పంపే అవకాశం ఉంది కదా అనుష గారు. నేను ఇవాళ ఏం అడుగుతా ఉన్నాను, మీ ద్వారా ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారంటే అనుష గారు, భయానికి లోనై మీరు దోచుకుంటా ఉన్నారా? అధికారాన్ని అడ్డు పెట్టుకొని నియోజకవర్గాల, పార్లమెంట్ల, రాష్ట్రమా, దేశమా దోచుకొని దాచుకుంటా ఉన్నారా? మీరు భయపడాలి. ఈ రోజు అనుష గారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను నేను. 3 days బ్యాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ మరియు ఆర్టీజీఎస్ ఎవరి దగ్గర నుంచో నాయిస్ వినపడుతోంది, నాయిస్ వస్తోంది. శివకుమార్ గారు మీరు దగ్గర నుంచా? కంటిన్యూ చేయండి అజయ్ గారు. ఓకే అండి, ఓకే ఓకే, కంటిన్యూ చేయండి. అనుష గారు, ఒక 3 days బ్యాక్ మా ఈ రాష్ట్ర యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ నారా లోకేష్ గారు కొరియా ఆంధ్రప్రదేశ్ బృందంతో కొరియా వెళ్లి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం ఆయన ఒక 6 రోజులు ఆ దేశంలో పర్యటించడానికి. ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు ప్రవాహంలాగా వస్తా ఉన్నాయంటే అనుష గారు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది? జవాబుదారీతనంగా, స్థిరమైన పరిపాలన, అవినీతి రహిత పరిపాలన. ఈ రోజు ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలకి సింగిల్ విండో విధానం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశంలో నెంబర్ 1 గా ఉన్న ఆంధ్రప్రదేశ్. ఈ రోజు రాష్ట్రానికి ఒక పెట్టుబడి తీసుకురావాలి, ఒక పారిశ్రామికత రావాలి, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలి, నా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన జరగాలని అనే సంకల్పంతో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది అనుష గారు. అంటే ఇంత దమ్ముగా ధైర్యంగా మేము ప్రజలకు చెప్తా ఉన్నామంటే రాష్ట్రంలో అవినీతి రహిత పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తా ఉంది. కాకపోతే అనుష గారు, ఈ రాష్ట్రం నుంచి జేపీసీ ముందు మేము వినిపించిన వాదనలు, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వినిపించిన వాదనలు ఏంటంటే, ఖచ్చితంగా ఎవరైతే అవినీతిలో మునిగిపోయి ఉంటారో వాళ్ళ మీద ఏదైనా ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆధారాలతో కూడిన ఫిర్యాదులు మాత్రమే స్వీకరించాలి అనుష గారు. అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం అనుష గారు, ఆధారాలతో కూడిన ఫిర్యాదులను మాత్రమే స్వీకరించాలి. రాజకీయ ప్రేరేపితనో, కక్ష సాధింపుల భాగంగానో కేసులు తీసుకుంటే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు 130 బిల్లు కూడా దేనికి పనిరాబడబోతుంది. ఖచ్చితంగా ఒక ఫిర్యాదు తీసుకునేటప్పుడు నేనున్నాను అనుష గారు, ఒక రాజకీయ నాయకుడి మీద ఆరోపణ చేసి ఫిర్యాదు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చినప్పుడే ఆ ఫిర్యాదుని కేసుగా భావించి నోటు చేసి ఆ వ్యక్తి మీద ఎంక్వైరీకి వెళ్ళాలి తప్ప రాజకీయ ప్రేరేపితంగానో, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానో, సాక్ష్యాధారాలు లేకుండా ఊరికే వేగ్గా బురద చల్లే ప్రయత్నాలు చేసే ఆ కేసుల్ని వాటి మీద మానిటరింగ్ ఉండాలి. ఈ బిల్లులో ఖచ్చితంగా దాని మీద రాజ్యాంగ సవరణ బిల్లులో కూడా దానిపైన ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం. అనుష గారు, దీంట్లోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాం మీకు. నా రాష్ట్రానికి సంబంధించి 2014కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులు నమోదైంది. ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. స్టిల్ ఇప్పటికే ఆయన బెయిల్ మీదే ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర పౌరుడిగా ఆయన తప్పు చేశాడా, చేయలేదా? చేసి ఉంటే ఆయన నన్ను పరిపాలించేదానికి ఆయన ఎట్లా హక్కుదారుడు అవుతాడు? ఒక అవినీతిలో కూరకపోయిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు, ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు ఉంటుంది అనుష గారు? ఉండకూడదనేదే నా ఆలోచన. ఒక అవినీతి పరుడైన నాయకుడు ఆ నియోజకవర్గాన్నో, ఆ పార్లమెంటరీ వ్యవస్థలో దేశానికో రాష్ట్రానికో నాయకుడు అవుతే అతను నిద్ర లేచిన దగ్గర నుంచి ఏ విధంగా దోచుకోవాలని ఆలోచిస్తాడు తప్ప రాష్ట్రానికో, ఆ నియోజకవర్గానికో, ఆ పార్లమెంటుకో ప్రజలకి సేవ అందించే ఆలోచన లేదు. సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసే దిశగా ఆ నాయకుడు ఆలోచన ఉండదు అనుష గారు. ఈ రోజు నేను సూటిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియదలుచుకున్నా, ఏదైతే మనల్ని పరిపాలించే నాయకుడు
జవాబుదారీతనంతో ఉండాలి. ఎప్పుడైతే జవాబుదారీతనంతో ఉంటాడో, అవినీతి రహిత పరిపాలన ఆయన కొనసాగిస్తాడో, ఖచ్చితంగా సంక్షేమం అభివృద్ధి సమపాళ్ళలో మనకు అందుతుంది. లేని పక్షంలో, ఆ నాయకుడి మీద కంట్రోల్ లేని పక్షంలో ఖచ్చితంగా అతను అవినీతి దిశగానే పడతాడు, అవినీతికి పాల్పడతాడు. ఆ తర్వాత మనం క్వశ్చన్ చేయడానికి, కోర్టుల చుట్టూ తిరగటాకే మన జీవితకాలం సరిపోతుంది. అనుష గారు ఒక 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, వేల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర పరిస్థితి అనుష గారు అంధకారంలోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాలని నేను ఎందుకు కోరుతా ఉన్నానంటే, నా రాష్ట్రం ఒక ఎగ్జాంపుల్. ఒక అవినీతి పరుడు మీద సరైన సమయానికి మీరు శిక్షలు వేయకపోగా, అతన్ని జైలుకు పంపకపోగా, అట్లాంటి అవినీతి పరుడు నా పరిపాలన చేయడానికి హక్కు లేకుండా, అట్లాంటి బిల్లులు లేకపోవటం వల్ల ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం ఒక 25 సంవత్సరాల జీవితాన్ని రాష్ట్రం కోల్పోయింది. అంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి దుస్థితి ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి, ఏ నియోజకవర్గానికి, ఏ పార్లమెంటరీ వ్యవస్థకు పట్టకూడదు అనేదే ఒక భారతదేశ పౌరుడిగా నా కోరిక. ఖచ్చితంగా ఈ బిల్లు తీసుకురావాలి. కానీ మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ మీరు అజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు నేను కూడా ఏం చెప్తా ఉన్నానంటే అనుష గారు, ఏదైనా ఒక ఫిర్యాదు స్వీకరించే ముందు ఆధారాలతో కూడిన ఫిర్యాదునే స్వీకరించాలి తప్ప రాజకీయ ప్రేరేపిత కేసుల్ని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ నాయకుడు అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద పెట్టే కేసుల్ని వాటిని పరిగణలోకి తీసుకోకూడదు అనేది నా ఆలోచన.